హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే చాలా ఎదురు చూస్తున్నారు కదా మ్యారేజ్ వ్లాగ్స్ పెట్టండి అని చెప్పేసి. సో ఈరోజు అయితే మొన్న నూనె నలుగు పెట్టాను కదా, దానికి కంటిన్యూషన్ అండి. టైం వచ్చేసి 11:30 12 ఆ టైంలో అనమాట. మాకేంటంటే నూనె నలుగు అయిపోగానే గంధపు నలుగు స్టార్ట్ అవుతుంది. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ అన్నయ్య ఏంటంటే నూనె నలుగు అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి కొబ్బరికాయ కొట్టి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటున్నారు. సో దీని తర్వాత ఏంటంటే మేనమామ ఇచ్చారు అని చెప్పాను కదా, ఆ బట్టలతో ఇప్పుడైతే గంధపు నలుగు స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో న్యాచురల్గా విలేజ్ మ్యారేజెస్ వ్లాగ్స్ అయితే ఇందులో వస్తూ ఉంటాయి ఇంక నుంచి. సో ఇదన్నమాట. మీకు కనుక నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేసి వ్లాగ్ అనేది చూస్తూ ఉండండి. సో ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత లేట్ అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం అనమాట. ఎందుకంటే మేము 3కి అట్లా, సో అంటే ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోగానే పెంచలకోనకి బయలుదేరాలి. ఎందుకంటే మాకు 8కి ఆ టైంలో మ్యారేజ్ కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్ని నలుగులు అవి ఉంటాయన్నమాట మాకు. సో దానికోసం అని చెప్పేసి హడావిడిగా అవుతుంది. సో ఇంక ఇక్కడైతే ప్రసాదాలు ఇవన్నీ మార్నింగ్ నేను చేసిన పొంగలి ఇవన్నీ కూడా అక్కడ పెట్టేసి దేవుడి దగ్గర అయితే దండం పెట్టుకుంటున్నారు. ఇంకా దాని తర్వాత బట్టలు అవి చేంజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అయితే వ్లాగ్ నలుగు కంటిన్యూ అవుతుంది అనమాట. నలుగు వ్లాగ్ అయితే ఇందులో మీరు కంప్లీట్గా చూస్తారు. చాలా చాలా బాగుంటుంది వీడియో అయితే. సో మా విలేజ్ కావచ్చు, మా దగ్గరలో ఎలా చేస్తారు, మా సాంప్రదాయం ఎలా ఉంటుంది అనేది అయితే ఈ వ్లాగ్లో మీకు న్యాచురల్గా నేనైతే చూపిస్తానమాట. సో ఇక్కడ ఏంటంటే వెళ్ళే ముందు దండం పెట్టుకోమంటే ఇంకా అది స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ అందరూ తీసుకొస్తున్నారు అనమాట అన్నయ్యని. ఈ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. ఇంకా ఫైనల్లీ ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోయాయి గంధపు నలుగు కోసము. సో గంధపు నలుగు అంటే కొంచెం శనగపిండి బొట్టు ఇవి పెడతారనమాట, నలుగు లాగా అనమాట, అక్షింతలు వేస్తూ ఉంటారు. సో అది ఇంకా నేనైతే ఒక శారీ కట్టుకున్నానండి. శారీ కట్టుకొని ఇంకా నలుగుకి పిలవడానికి వెళ్ళాను అనమాట. సో దానివల్ల ఫుల్ చెమట, ఎండ కదా, మంచి ఆఫ్టర్నూన్ టైం కాబట్టి ఊరంతా తిరిగి వచ్చేసరికి ఊరంతా అంటే కొంచెం వరకే. సో ఫుల్ చెమటలు అట్లా ఉన్నాయి, ఇంకా హడావిడి అనమాట. అండ్ నేనేంటంటే శారీ కట్టుకోవాలని కూడా ప్లాన్ చేసుకోలేదు అసలు. ఇలా ఉండాలి అని ఏం లేదు. ఏదో ఒక డ్రెస్ వేసేసుకుందాంలే, నూనె నలుగు నైట్ మ్యారేజ్కి చూసుకుందాం అని చెప్పేసి అనుకున్నా. ఇంకా అమ్మ వాళ్ళు ఏంటంటే శారీ కట్టుకోకుండా ఏంటి అని చెప్పేసరికి ఈ శారీ ఉండిందనమాట ఆప్షన్లో, ఇది కట్టుకున్నాను. ఇంకా అందరూ ఏంటంటే ఏంటి నీ కలరు ఆ శారీ కలర్ ఒకేలాగా ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఎన్నో శారీస్ ఉన్నాయి, బట్ ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇలా జరిగిపోయింది. ఇంకా ఫైనల్లీ అందరూ ఏంటంటే పెళ్లి కొడుకుని కూర్చునే ముందు అక్షింతలు వేస్తారనమాట. ఒక 9 మంది కానీ 11 మంది కానీ 5 మంది కానీ అట్లాగా. సో ఫైనల్లీ అన్ననైతే కూర్చోపెట్టేశారు. ఇంక నుంచి అయితే నలుగు స్టార్ట్ అవుతుంది. ఇవండి అంటే నూనె నలుగు కోసం ఏర్పాట్లు అనమాట. గంధం అండ్ కుంకుమ, అక్షింతలు ఇవే ఉంటాయి. గంధపు నలుగు అంటే జస్ట్ అక్షింతలు వేసేసి తాంబూలం తీసుకుంటారు, కొంచెం బొట్టు పెట్టేసి. ఆ బొట్టు కూడా కొంచెంసేపు ఉంచి తర్వాత తీసేస్తాము, ఎందుకంటే మళ్ళీ మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అందులో ఈ కుంకుమ ఏంటంటే రెడ్గా ఉండింది. సో దానివల్ల కొంతమంది ఒక 9 మంది చేత పెట్టించి దాని తర్వాత అయితే పక్కన పెట్టేశాము. సో ఈ వీడియో క్లిప్స్ అన్నీ కూడా నేను తీయలేదండి, కాబట్టి కొంచెం క్లారిటీగా ఉన్నాయి, మీకు చూడడానికి కూడా బాగున్నాయి. సో కెమెరాస్ షూట్ చేస్తాం కదా, వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట, మాకు తెలిసిన వాళ్ళే బంధువులు. సో అడిగితే వెంటనే ఇచ్చారు. బట్ కొంచెం ఎడిటింగ్ చేయడానికి కష్టమైంది అనమాట. ఎక్కడెక్కడో కష్టపడితే ఇన్ని రోజులు లేట్ అయింది కూడా దానివల్లే. నా మొబైల్ సపోర్ట్ చేయలేదు, సో దానివల్ల కొంచెం లేట్ అయిందనమాట. సో ఇక్కడ నుంచి కొంచెం నేను వాయిస్ ఇస్తూ ఉంటాను అండ్ మ్యూజిక్ అంటే న్యాచురల్గా అక్కడ డప్పుల సౌండ్ వస్తూ ఉంటుంది కదా, మేళము. సో అది కూడా పెట్టేస్తూ ఉంటాను. సో ఇక్కడ ఏంటంటే గంధపు నలుగు కాబట్టి జస్ట్ అక్షింతలు వేయండి, నలుగులాగా ఏం కాదు. నూనె నలుగు ఇలాంటివంటే మనము ఇట్లా పెడతాం కదా, ఇంకా అత్తమ్మ నేను చెప్తున్నాం అనమాట, జస్ట్ అక్షింతలు వేసి తాంబూలం తీసుకోండి అని చెప్పి. సో ఇక్కడైతే మా మేనత్త అండి, సో తను తీసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ మేనత్త కొంచెం ముందు ఉంటారు కదా దేంట్లో అయినా, సో దానికోసం అని చెప్పేసి మేనత్తనే ఉన్నారనమాట. చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే అమ్మా నాన్న కూడా అక్షింతలు వేస్తున్నారు అనమాట. సో అంటే తాంబూలం తీసుకుంటున్నారు. సో నేనేమంటే పక్కన ఉన్నా. ఇంకా ఏంటంటే హడావిడి అనమాట, ఏం అర్థం కాలేదు. బయటకు వెళ్ళి తిరిగి వచ్చాను కదా, టిఫిన్స్ లేవు, ఎలా ఉందంటే అలా ఉంది నా సిచ్యువేషన్ అయితే. కాకపోతే ఇంకా చాలా యాక్టివ్గా ఉన్నాను. ఆ పెళ్ళి అయిపోయేంత వరకు కూడా పర్లేదు.
అందరూ పెట్టారు, కాకపోతే నేను అందరినీ ఇంక్లూడ్ చేయలేదండి. సో మన వాళ్ళు కొంతమందిని మాత్రమే యాడ్ చేశాను. మరీ బోర్ అయిపోతుంది బ్లాగ్ కూడా అని చెప్పేసి అయితే కొంతవరకు మాత్రమే కంప్లీట్గా అంటే ఎడిటింగ్ చేసి పెడుతున్నాను. సో ఇక్కడ నేను అత్తయ్య మాట్లాడుకుంటూ ఉంటే ఇట్లా చేశారు. స్కిన్ చూసారు కదా, బాగా రెడీ అయ్యానండి. బట్ ఎండలో తిరిగి వచ్చేసరికి మొత్తం ప్యాచెస్గా అయిపోయింది కొంచెం పౌడర్. మేకప్ అదేం వేయలేదు, నార్మల్గా చేసినా కానీ ఈ కాటుక ఇవంతా కూడా కొంచెం కిందకు వచ్చి అట్లా అయిపోయింది. సో ఇలా రెడీ అనమాట, ఏదో హడావిడిగా. అందులోనూ ఆ బ్లౌజ్ ఏంటంటే నేను కుట్టించి 1 year దాకా అవుతుంది, ఎప్పుడు యూజ్ చేయలేదు. సో ఆ రోజు వేసుకునేసరికి హ్యాండ్స్ భలే టైట్ ఉన్నాయి. కాకపోతే ఇంకా ఆ సిచ్యువేషన్కి ఏం లేవు శారీస్, తీసుకెళ్ళలేదు అసలు నెల్లూరు నుంచి కూడా. ఒక 2-3 ఏం పెట్టుకున్నా, ఇది కొంచెం బాగుందని వేసేసుకున్నా. బ్లౌజ్ అయితే అస్సలు సెట్ అవ్వలేదు, చాలా టైట్ అనిపించింది. అలాగే ఈవినింగ్ వరకు ఉన్నాను, ఇంకా మార్చుకోవడానికి కూడా అక్కడ టైం లేదనమాట. హడావిడిగా అన్నీ ఇంకా ఒకదాని వెంట ఒకటి జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ టెంపుల్కి వెళ్ళడం ఇలా ఉండేసరికి అలానే అడ్జస్ట్ అయిపోయాను అనమాట. నైట్ వరకు, పెళ్ళి వరకు అలాగే ఉన్నాను, పెంచులకొని వెళ్ళే వరకు కూడా. ఇక్కడ నేను ఆయన కలిసి ఇద్దరం అక్షింతలు వేసాము. పిల్లల్ని తీసుకొద్దామంటే వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియలేదండి. సో వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఆడుకుంటూ తిరుగుతూ ఉన్నారు. సో ఇదన్నమాట, ఫైనల్లీ మేము కూడా వేసేసాము. లౌక్య పాప ఏమో ఇక్కడ కూర్చొని ఉంది. ఇంకా ఆమెను రమ్మన్నా కానీ ఎక్కడైనా నిలబడేవి, అక్కడ మావయ్య దగ్గర ఆ తాంబూలం కవర్స్ ఇవ్వంటే అయినా కానీ రాలేదు. అది దేనికి దూరంగానే ఉన్నారండి. సో రుత్విక్ అయితే అసలు నాకు దొరకలేదు. ఇంకా అలా ఉండిందనమాట. పిల్లల్ని అయితే అసలు మ్యారేజ్లో పట్టించుకోలేదు. అక్క కూతురు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు బాగా చూసుకుంటూ టైంకి ఫుడ్ అవి పెట్టడం అయితే చేశారనమాట. అండ్ ఇంకా ఫైనల్లీ ఇక్కడ గంధపు నలుగు అయితే అయిపోయింది. చెప్పాను కదా, అన్నీ షూట్ చేయలేదు, అంటే కొంతమందిని మాత్రమే పెట్టాను. నా మొబైల్ కూడా సపోర్ట్ చేయలేదన్నమాట ఎక్కువ వీడియోస్. ఫైనల్లీ ఇక్కడ మేనత్తో వచ్చేసి దిష్టి తీసేస్తున్నారు. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది మనకి ఆనవాయితీ కదా ఎక్కడైనా. సో అందుకని దిష్టి తీసి, అంటే ఎర్ర నీళ్ళు అంటారు కదా, అదే దిష్టి తీసి పెట్టేస్తున్నారు అనమాట. ఇంకా వెంటనే మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. అప్పటికి 12:30 ఆ టైం అనమాట. పక్కన భోజనాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఇంకా అక్కడెక్కడ షూట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళకి టైం లేదనమాట ఫొటోస్ తీసే వాళ్ళకి. ఇంకా మాకేంటంటే ఇంకా ఇందాక నైవేద్యం చేసాం కదండి, ఇంట్లో పెట్టేసుకొని ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. సో దానికోసం అని చెప్పేసి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ వీడియోలో ఏంటంటే అండి, నలుగుతో పెళ్లితో పాటు మా ఊరు మొత్తం కూడా కనిపించేస్తుంది. సో ఇక్కడ ఏదో అంటారండి, ఆ గుడ్డని నాకు తెలియదు. ఇది ఖచ్చితంగా ఆనవాయితీ అనమాట. పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురిని కానీ బయటకు తీసుకొచ్చేటప్పుడు ఇలా గుడ్డ కట్టి తీసుకెళ్తారనమాట నలుగురు. సో అదే విధంగా ఇక్కడ కట్టారు. ఇంకా నేను, అక్క, వదిన, ఇంకా చాలామంది అందరం కలిసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఇంకా అంటే గంధపు నలుగు జరిగేటప్పుడు ఒకసారి, అండ్ దాని తర్వాత ఏంటంటే పెళ్లి జరిగే ముందు కూడా దేవుళ్ళు, అంటే ఊర్లో ఎంతమంది దేవాలయాలు అయితే ఉన్నాయో అందరి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకోవాలన్నమాట. సో దానికోసమే బయలుదేరాము. ఫైనల్లీ మేమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి. మన ఇంటి దగ్గరికి ఈ టెంపుల్ దగ్గరికి కొంచెం దూరం ఉంటుందన్నమాట. అదంతా నడుచుకుంటూ ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది మెయిన్ దేవాలయం అండి, సీతారాముల దేవాలయం అనమాట. ఫస్ట్ అయితే కొబ్బరికాయ ఇక్కడే కొట్టుకొని, దాని తర్వాత అయితే ఇంకా అందరూ ఉంటారు. ఇక్కడ భద్రకాళమ్మ ఉంటుంది, వెంకయ్య స్వామి ఉంటారు. సో దాని తర్వాత అందరూ ఉంటారండి. ఆల్మోస్ట్ అందరి దగ్గర కొబ్బరికాయలు కొట్టుకుంటూ మళ్ళీ మన ఇంటి దగ్గరికి వెళ్ళాలన్నమాట. మన ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత లంచ్ చేసేసి వెంటనే మళ్ళీ పెంచలకోనికి బయలుదేరిపోయాము. అప్పటికే 2:30-3 అయిపోయింది. ఇంకా మళ్ళీ ప్రతానం కడతామన్నమాట. ఆ ప్రతానం కట్టేది ఇదంతా కూడా నెక్స్ట్ వ్లాగ్లో మీకు షేర్ చేస్తాను. సో ఫైనల్లీ టెంపుల్ దగ్గరకు వచ్చాము కదా, ఇంకా టెంపుల్ దగ్గర అయితే కొంచెం వీడియో షూట్ అలా చేశారనమాట. సో ఎండకి ఎలాగో వీళ్ళు ఆ క్లాత్ పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది, ఫుల్ ఎండ అండి. సో ఇలా ఉంది.
ఇంకా వచ్చిన తర్వాత దేవుడు చుట్టూ తిరుగుతూ ఉన్నాము. సో మీరు ఇక్కడ గమనించారా, నాకు చాలా ఇష్టం అండి, ఎప్పటి నుంచో పెట్టుకోవాలనుకుంటూ ఉన్నా. సో ఫైనలీ అన్నయ్య పెళ్ళికి పెట్టేసుకున్నాను. అంటే ఏంటంటే వెనక సవరం అండి. సో బాగుంది కదా ఈ సారీకి. సారీ ఇంకొంచెం కలర్ఫుల్గా ఉండుంటే బాగుండేది. సో నీట్గా సవరం పెట్టుకొని, బట్ ఆ రోజు మాకు పువ్వులు కూడా దొరకలేదు. ఎందుకంటే మా అన్నయ్య పెళ్ళి జరిగింది వరలక్ష్మి వ్రతం రోజే అండి. సో దానివల్ల ఏంటంటే ఒక మూర 200 అట్లా అమ్మారనమాట. సో ఇంకా అస్సలు దొరకలేదు. అవి కూడా చాలా కష్టంగా దొరికాయి. ఆయన తీసుకొచ్చారనమాట. సో ఇంకా టెంపుల్కి రాగానే ఏం చేస్తామో తెలిసిందే కదా, ఒక 5 సార్లు దేవుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేసాము అందరం కలిసి. సో పాపం అన్నయ్య ఫేస్ చూసారు కదండి, నిద్ర లేదు, ఇంకా అందులోనూ తిరుగుతూనే ఉన్నాడు. సో ఈవినింగ్కి అయితే అస్సలు మొహంలో కలలేదనమాట. మొహం అంతా వాడిపోయినట్లుగా అట్లా అయిపోయింది. సో ఫైనల్లీ ఇంకా రాముల వారి దగ్గర అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. కొబ్బరికాయ కొట్టేసుకొని పూజ చేసుకొని ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. ఇంక ఇక్కడ నుంచి మన ఇంటి వరకు కూడా టెంపుల్స్ ఉంటాయి మధ్య మధ్యలో. అందరికీ కొబ్బరికాయలు కొట్టుకుంటూ దండం పెట్టుకుంటూ హ్యాపీగా అయితే బయలుదేరామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి భద్రకాళమ్మ అమ్మవారు అండి. ఇక్కడ కూడా కొబ్బరికాయ అయితే కొట్టుకుంటూ ఉన్నాం అన్నమాట.
ఫ్రెండ్స్ ఇదే లాస్ట్ టెంపుల్ అనమాట. ఇంకా ఉన్నాయి, కాకపోతే నెక్స్ట్ మళ్ళీ పెళ్ళికొడుకు అంటే బయలుదేరేటప్పుడు కూడా మళ్ళీ రావాలి కదా అని చెప్పేసి మధ్య వచ్చిన టెంపుల్స్కి అయితే కొబ్బరికాయ కొట్టేసుకొని అయితే బయలుదేరాము. ఇంకా ముందు కూడా ఉన్నాయి, కాకపోతే నేను అన్ని టెంపుల్స్ ఎందుకులే అని చెప్పేసి పెట్టలేదనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్ అయితే ఇక్కడ వరకు నేను ఎండ్ చేస్తున్నాను. ఇంకా వ్లాగ్ ఉంది, దానికి కంటిన్యూ చేయాలంటే ఒక 40 minutes అట్లా పడుతుంది. అందుకని చెప్పేసి ఈ క్లిప్ వరకు చేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా మళ్ళీ ప్రతానం కట్టడం ఇవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీకు వస్తాయి. ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి మంచి వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సో ఇంకేమన్నా ఉన్నా కానీ నాకు చెప్పండి. వ్లాగ్స్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి, కొంచెం కాదు చాలా లేట్ అయిపోయాయి. ఇంక నుంచి అయితే పెట్టడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు వీడియోస్ దొరకక, ఒకవేళ దొరికినా కానీ మొబైల్లో సపోర్ట్ చేయక చాలా ఇబ్బంది పడుతూ ఈ వ్లాగ్స్ అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను. హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ అలాగే చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ మా అన్నయ్యకి మీ బ్లెస్సింగ్స్ అన్నీ ఇవ్వాలి అని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మరొక వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.